కడప జిల్లా బద్వేలు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ 25వ మహాసభలను బద్వేలులో జరుగుతున్న సందర్భంగా సిద్ధవటం రోడ్డు మార్కెట్ యార్డు నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా నిర్వహించారు. బద్వేలు పట్టణంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. కార్మిక కర్షక కమ్యూనిస్టు కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా ఎరుపు రంగు పులుముకుంది. అనంతరం 4 రోడ్ల కూడలిలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్యలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు, అదానీ స్మార్ట్ల మీటర్ల వ్యవహారాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్, ఎల్ నాగసుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాడింది, మరోవైపు ఎర్ర జెండా చేతపట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. ఎంతో మంది ఆ పోరాటంలో జైళ్ల పాలయ్యారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే కాదు, విప్లవకారులు అనేక మంది, సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో విప్లవకారులు అందరూ కూడా ప్రాణాలకు తెగించి పోరాడి తమ ప్రాణాల తృణప్రాయంగా అర్పించారు. మీరు అధికారంలో రాలా, రాష్ట్రంలో మీకు అధికారం లేదు, కేంద్రంలో మీకు అధికారం లేదు అని మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు. అధికారం లేని మాట వాస్తవమే, కానీ అధికారం ఉన్నా లేకపోయినా కష్టజీవుల తరఫున పోరాడే పార్టీ ఎర్ర జెండా పార్టీ, అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే. ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి, అధికారం ఉంటే ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు, అధికారం పోయిన తర్వాత కనపడను కూడా కనపడరు, అసలు ముఖం దాటేసుకొని పోతూ ఉంటారు. మరి మాకు అధికారం రాలా, మేము ఏనాడైనా జెండా దించామని అడుగుతా ఉన్నా. 100 years 100 సంవత్సరాలు మాకు అధికారం రాకపోయినా సరే జెండా దించేది లేదు, పోరాటం ఆపేది లేదు, పోరాడతాం, ముందుకు పోతాం, మునుముందుకు పోతాం, కష్టజీవుల తరఫున జెండా పైకెత్తుతూనే ఉంటాం. 44 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించి 17,000 ఎకరాల భూములన్నీ కూడా పంపిణీ చేయించడం జరిగింది. కాబట్టి చెప్తా ఉన్నాం, భారతదేశంలో భూమి కోసం, భుక్తి కోసం, పేదవాడి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ముందుంది. ఇవాళ మన బద్వేలు పట్టణంలో కానీ, కడప నగరంలో కానీ, కర్నూలులో కానీ, రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పేదవానికి ఇంత జాగా దక్కిందంటే అవునన్నా కాదన్నా ఎర్ర జెండానే కారణం. విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఇవాళ జిల్లాకు సంబంధించేటువంటి అనేక సమస్యలు ఇవాళ ఉంటా ఉన్నాయి. ఇవాళ కడప జిల్లా అంటేనే సువిశాలమైనటువంటి భూభాగం కలిగినటువంటి ప్రాంతం, కావలసినంత ఖనిజ నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతం కడప జిల్లా, కావలసినంత మంది కష్టజీవులు కలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కడప జిల్లానే. అన్ని ఉన్నా అన్నుడు లోటుతో సరైనటువంటి చందాన ఇవాళ పాలక ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపం వల్ల నిత్యం కరువు, వరుసలు, ఆత్మహత్యల బారిన పడి ఎక్కడ చూసినా కూడా